హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కోటక్ మహీంద్రా బ్యాంక్లో జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ని ఆన్లైన్లో ఎలా ఓపెన్ చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాము. సో ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు వేరే బ్యాంక్ యొక్క జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ని ఎలా ఓపెన్ చేయాలి అని తెలుసుకోవాలి అనుకుంటే సో ఆ బ్యాంక్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు అందరికంటే ముందుగా పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో ఇచ్చున్న లింక్ మీరు ఓపెన్ చేయగానే ఈ విధంగా మీకు ఒక ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవ్వటం జరుగుతుంది. సో ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, పిన్ కోడ్ అయితే ఇచ్చి మీరు లాగిన్ అయితే కావాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ మీరు చూడవచ్చు. సో మీ నెంబర్ ఇచ్చిన తర్వాత మీ జీమెయిల్ అలాగే పిన్ కోడ్ అయితే ఇచ్చిన తర్వాత మీరు ఓపెన్ అకౌంట్పై క్లిక్ అయితే చేయండి. సో మీ మెయిల్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీ ఇక్కడ నుంచి మీరు ఎంటర్ చేయండి. సో ఈ విధంగా ఒక పేజ్ అయితే ఓపెన్ అవ్వటం జరుగుతుంది. ఇక్కడ నుంచి మీ పాన్ కార్డ్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇచ్చి సో ఇక్కడ ఇచ్చిన ఒక చిన్న బాక్స్లో మీరు టిక్ అయితే చేసి ఆ తర్వాత మీరు లిజన్ టు ఆడియో అని మీరు క్లిక్ అయితే చేయవచ్చు. లేదా ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఐ అగ్రీ టు ద టర్మ్స్ అండ్ కండిషన్స్పై మీరు క్లిక్ అయితే చేసి ప్రొసీడ్ కావచ్చు. సో ఆ తర్వాత మీ పాన్ కార్డ్ యొక్క డీటెయిల్స్ అయితే రావటం అయితే జరుగుతుంది. సో ఆ తర్వాత మీరు గో అహెడ్ పై మీరు క్లిక్ అయితే చేయండి. సో ఆ తర్వాత మీ ఆధార్ అయితే వెరిఫై అయితే కావాల్సి ఉంటుంది. సో మీ ఆధార్ వెరిఫై అయితే మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో అది ఓటీపీ మీరు ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు ఒరిజినల్ పాన్ కార్డ్. సో మీరు కొన్ని డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. సో మీరు ఒరిజినల్ పాన్ కార్డ్ మీరు అప్లోడ్ చేయాలి కాబట్టి టేక్ ఫోటోపై మీరు క్లిక్ చేసిన తర్వాత మీ పాన్ కార్డ్ అయితే మీరు ఇక్కడి నుంచి వాళ్ళకి సెండ్ అయితే చేయవచ్చు, అంటే కెమెరా ద్వారా. ఆ తర్వాత ప్రొఫైల్ పిక్చర్, సో సెల్ఫీ అయితే మీరు ఒకటి తీసుకోవాలి. సో టేక్ ఫోటోపై మీరు క్లిక్ అయితే చేసి మీ సెల్ఫీ అయితే ఇచ్చి అప్లోడ్ అయితే చేయాలి. ఆ తర్వాత యువర్ సిగ్నేచర్, సో మీరు బ్లూ పెన్ తీసుకొని ఒక వైట్ పేపర్ మీద మీ సిగ్నేచర్ అయితే చేసి అది ఫోటో అయితే తీసుకొని అప్లోడ్ అయితే చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఆ తర్వాత ఈ విధంగా మీ డీటెయిల్స్ అయితే రావటం జరుగుతుంది. సో మీరు ఐ అగ్రీ దగ్గర మీరు క్లిక్ అయితే చేసి నెక్స్ట్ పై క్లిక్ చేయండి. సో ఆ తర్వాత ఇక్కడ మీరు కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. బిజినెస్, మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, మంత్లీ ఇన్కమ్, మ్యారిటల్ స్టేటస్. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఎంటర్ అయితే చేసి నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ నుంచి మీ మదర్స్ నేమ్ అలాగే ఫస్ట్ నేమ్, సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిల్ అయితే చేసి నెక్స్ట్ పై క్లిక్ చేయండి. సో ఆ తర్వాత ఇక్కడ చూసినట్లయితే మీ అడ్రస్ అయితే రావటం జరుగుతుంది. ఇక దిస్ అడ్రస్ ఈజ్ నాట్ సర్వీసబుల్ అని ఇచ్చారు. సో మీరు వేరే అడ్రస్ అయితే ఇవ్వవచ్చు. సో ఇక్కడ మీరు యాడ్ న్యూ అడ్రస్ దగ్గర మీ హౌస్ నెంబర్, లైన్ 1, లైన్ 2, ల్యాండ్ మార్క్, పిన్ కోడ్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చి గో అహెడ్ పై మీరు క్లిక్ అయితే చేయండి. ఆ తర్వాత నామినీ అయితే మీరు ఇవ్వాలి అనుకుంటున్న నామినీ యొక్క ఫుల్ నేమ్, రిలేషన్షిప్, సో నామినీతో మీ రిలేషన్షిప్ ఏంటి, సో ఆ నామినీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, నామినీ అడ్రస్, సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చి గో అహెడ్ పై మీరు క్లిక్ చేయండి. సో ఆ తర్వాత ఇక్కడ డెబిట్ కార్డ్ అయితే వర్చువల్ డెబిట్ కార్డ్ అయితే రావటం అయితే జరిగింది. ఇక మీరు డెబిట్ కార్డ్ మీరు పొందాలి అనుకుంటే సో ఇక్కడ మీరు పర్ ఇయర్కి 299 రూపీస్ అయితే పే చేసి మీరు డెబిట్ కార్డ్ అయితే పొందవచ్చు. లేదా ఫ్రెండ్స్, ఇక్కడ మీరు కొన్ని కండిషన్స్ని అగ్రీ అయితే చేసి అగ్రీ అండ్ ప్రొసీడ్ పై మీరు క్లిక్ అయితే చేయండి. సో ఆ తర్వాత ఇక్కడ అలో లొకేషన్ ట్రాకింగ్ పై మీరు కంటిన్యూ పై క్లిక్ చేయండి. సో ఆ తర్వాత ఫ్రెండ్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్ నుంచి ఒక బ్యాంక్ ఎంప్లాయీ అయితే మీకు లైవ్లో మీకు కాల్ అయితే చేస్తారు. సో అప్పుడు మీ దగ్గర నుంచి కొన్ని డీటెయిల్స్ అయితే వాళ్ళు కలెక్ట్ అయితే చేస్తారు. సో ఆ తర్వాత మీ దగ్గర నుంచి వాళ్ళు డీటెయిల్స్ తీసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మీకు రావటం అయితే జరుగుతుంది. అంటే మీరు ఈ అకౌంట్ ఓపెన్ చేశారు అని కొన్ని మినిట్స్లో మీకు కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.